చలం విషయానికంటే ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మ్యూజిక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కనుక జస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఐ వుడ్ లైక్ టు కన్ఫైన్ మై సెల్ఫ్ ఓన్లీ టు ది ఇంపార్టెంట్ ఎసెన్స్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ బై చలం ఇన్ మ్యూజిక్స్ కొంచెం చెప్పారు బట్ ఐ వుడ్ లైక్ టు మేక్ మై ఓన్ పర్స్పెక్టివ్. సో హియర్ మ్యూజింగ్స్ అనే ఆ ప్రక్రియ అంటే ఆ పేరుతో జరిగిన వ్యవస్థే తెలుగు సాహిత్యంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. గతంలో ఇప్పుడు కూడా జరగలేదు. అంటే మ్యూజ్ అంటే దేనిపైన అయితే మనం మ్యూజ్ అవుతామో, అమ్యూజ్ అవుతామో, అల్యూర్గా ఉంటాము అంటే ఒక సంభ్రమము, ఆశ్చర్యము, ఆకర్షణ, దానిపైన ఒక మోహం, ఏ అంశం పైన కావచ్చు మనల్ని ఆకట్టుకున్న అంశం, దానిపైన తన అభిప్రాయాలు, తన ఆలోచనలు ఒక అన్కాన్షియస్ ప్లేన్ నుంచి, నిజంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఎలాంటిదంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన సైకో అనలిటికల్ ప్రాసెస్లో కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ ఈ 3 ప్లేన్స్లో జరుగుతున్న ప్రక్రియలో అంటే మళ్ళీ సర్రియలిజం వేరు, దట్ ఈస్ అనదర్ పర్స్పెక్టివ్. అంటే సాల్వడార్ డాలీలు, డాడాయిజం, సర్రియలిజం దట్ ఈస్ అనదర్ స్పెక్ట్రమ్. బట్ హియర్ దీనిలో అన్కాన్షియస్ ప్లేన్లో సబ్ కాన్షియస్ మైండ్ థాట్ ప్రాసెస్లో తను చూసిన, తనకెదురైన, తను జీవించిన సన్నివేశాలు, సందర్భాలు, వ్యక్తులు, పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమకాలీన నేపథ్యాలు వాటన్నింటి పైన తనదైన కోణంలో తను వ్యక్తీకరించే విషయాలు. సో అందుకే ఇవి అభిప్రాయాలని చెప్పడానికి లేదు, మ్యూజింగ్స్ ఇవి అంతే. అంటే ఒక మోహం, ఒక అంశం పట్ల, ఒక వస్తువు పట్ల, ఒక విషయం పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక సంఘటన పట్ల, ఒక సన్నివేశం పట్ల తనకు అనిపించిన అభిప్రాయం చెప్పాలి అని తట్టుకోలేక, ఆపలేక, ఆగాలేక చెప్పాలనుకున్న పాయింట్స్ని చాలా ప్లెయిన్గా చెప్పగలగడం. మనం అనుకుంటాం పోయట్రీ ఈజ్ ది ఓవర్ఫ్లో ఆఫ్ ది పవర్ఫుల్ ఫీలింగ్స్ అని అన్నాడు విలియం వర్డ్స్వర్త్. అంటే పోయట్రీ కానీ సాహిత్యం కానీ ఎట్లాంటిదంటే ఇక నువ్వు తట్టుకోలేక, చెప్పలేక ఉండలేని స్థితిలో వచ్చే ఒక అద్భుతం అక్షరం. ఆ అక్షరానికి ఒక వాక్య నిర్మాణం చేస్తే కవిత్వం కావచ్చు, సాహిత్యం కావచ్చు ఇలా. కానీ ఇక్కడ ఏంటంటే అలాంటిదే. బట్ హియర్ దాంట్లో ఏంటంటే ఎలాంటిదంటే తట్టుకోలేకుండా చెప్పగలగడం, తట్టుకోలేని తనంలోంచి, తండ్లాటలోంచి, ఆ తన్నుకులాటలోంచి చెప్పగలగడం. బట్ చెప్పగలగడం ఎలాంటి చెప్పగలగడం అంటే ఎలాంటి సెన్సారింగ్ లేకుండా, ఎలాంటి ముసుగులు వేసుకోకుండా అంతే ప్లెయిన్గా చెప్పగలగడం, అంతే స్వచ్ఛంగా చెప్పగలగడం, అంతే ఓపెన్గా చెప్పగలగడం. సో తన అభిప్రాయాలు, అందుకే దీస్ ఆర్ నాట్ ది ఒపీనియన్స్, నెదర్ వ్యూస్, నార్ పర్స్పెక్టివ్స్, నార్ ఒపీనియన్స్, నార్ ఎనీ అదర్ థింగ్. దీన్ని ఏ ఫ్రేమ్లోకి ఒదగడానికి లేవు. అందుకే మ్యూజింగ్స్ అని చక్కగా ఒక కొత్త పదప్రయోగాన్ని, కొత్త వ్యవస్థని తెలుగు సాహిత్యానికి అందించాడు చలం. సో అది చలం ఇక దాన్ని మన అందరికీ తెలుసు. 3 రకాల స్వేచ్ఛలు, ఆయన భావనలు, విద్యా వ్యవస్థ మీద, బిడ్డల శిక్షణ మీద, అలాగే స్త్రీ మీద, స్త్రీ పురుష సంబంధాల మీద, కథ రచయితగా, నవల రచయితగా, అలాగే అనువాదకుడిగా, మొత్తం ఈశ్వరతత్వాన్ని ప్రేమించిన వ్యక్తిగా, ఇట్లా బహుముఖమైన వ్యక్తిగా మనకు అంత కనిపిస్తాడు. సో అయితే ఈ వీటిల్లో ఈ మ్యూజిక్స్ విషయానికి వచ్చారు, ఇప్పటికి చాలా చెప్పారు. దాంట్లో ఏంటంటే నాకు కూడా చాలా గొప్పగా అనిపించిన అంశాలు అంటే నేను ఒక్కొక్కసారి అనుకుంటాను ఆయన అసలు మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే ఆయన ఈజ్ ద ఇకోనోక్లాస్ట్, ఆయన నిజంగా విగ్రహ విధ్వంసవాది. అప్పటి వరకు ఉన్న సామాజిక నియతి ఏదైతుందో, సామాజిక నియమాలు ఏవైతున్నాయో, నిర్మితులు ఏవైతున్నాయో, ఆ నిర్మితులన్నిటినీ తన జ్ఞానం అనే ఆలోచన అనే ఒక ఆయుధంతో బద్దలు చేయాలనుకున్నవాడు. అందుకే కదా ఆయన అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా తనదైన పర్స్పెక్టివ్, ఇదంతా ఇలా ఉంటే ఇలానే ఎందుకు, మరొక వైపు నుంచి చూద్దాం. మనందరం 3 వైపుల నుంచి చూస్తే 4వ వైపు నుంచి, లేదా 8 దిక్కుల వైపు నుంచి చూస్తే 9వ దిక్కు వైపు చూసే ప్రయత్నం చేసినవాడు. అలాగే దాన్ని సాధించిన వాడు, దానికి ఒక తార్కికతని, దానికి ఒక బేస్ని, దానికి ఒక సహేతుకతని నిర్ధారించుకున్నవాడు, నిర్మించుకున్నవాడు. నిజంగా మనం విన్న తర్వాత, చదివిన తర్వాత, చూసిన తర్వాత ప్రతి అంశం పట్ల కూడా ఖచ్చితంగా ఇది హేతుకత కదా, ఇది ఎంత లాజిక్ ఉంది, దీనిలో ఎంత నావెల్టీ ఉంది, లాజిక్ ఉంది. ఇప్పుడు ఫిలాసఫీలో మనం అనుకుంటాం, ఫిలాసఫీలో వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ ఉన్నాయి. దాంట్లో యాక్సియాలజీ ఒకటి, ఎథిక్స్ ఒకటి, ఈస్థెటిక్స్ ఒకటి, మెటాఫిజిక్స్ ఒకటి. సో ఇలా వీటన్నిటినీ కనుక ఇట్లా విభజన చేసి నిజంగా ఆయనని, ఆయన భావనలన్నిటినీ ఇలా 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 చేసుకుంటూ వెళితే మనకు ఒక గొప్ప ఫిలాసఫర్ కనిపిస్తాడు. కానీ గమ్మత్ ఏంటంటే హీఈస్ అగెన్స్ట్ టు ది ఫిలాసఫీ. ఆయన మంచి గొప్ప తాత్వికుడు కనిపిస్తాడు, బట్ తాత్వికత చెప్పడానికి ఇష్టపడాడు ఆయన. సో ఇలాంటి ఒక గమ్మత్తైన ఒక ద్వైతీ భావన మనం నిర్ధారించడానికి, నిర్వచనాలకు అందడానికి వీల్లేని ఒక మానవుడు మనకు కనిపిస్తాడు. సో అలాంటి మ్యూజిక్స్ ఈరోజు ఒక్కొక్క భాగాన్ని వీళ్ళందరూ చదవబోతున్నారు. అలాగే ఇప్పుడు ఆ మ్యూజిక్స్ పైన ఒక సమగ్ర దృక్పథాన్ని మనందరికీ కూడా ఇచ్చారు.